సార్ నిన్న పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్లో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే కొంతమంది దాన్ని నిరసనిస్తున్నారు అండ్ దాంతోపాటు కొంతమంది కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి సార్ అసలు? పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ అజ్ఞాని, ఒక రాజకీయ పేమెంట్ మాస్టరు, మోడీ అమిత్ షాలకు ఒక రాజకీయ ఏజెంట్గా తయారైపోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏదో పీక్తా పొడుస్తా అని మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు మరొక కేఏ పాల్గా మారొద్దని ఇతవ పలుకుతా ఉన్నాం. కాబట్టి మేము అతన్ని ఒక సీరియస్ యాస్పిరెన్స్గా చూడట్లేదు. కాబట్టి మోడీ అమిత్ షాలకు ప్యాకేజ్ మాట్లాడుకొని ప్యాకేజ్ స్టార్గా తయారైపోయి ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మేము అతన్ని సీరియస్గా చూడట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్న రోజులు తెలంగాణలో ఎలాంటి రాజకీయ గద్దల్ని ఇక్కడ వాళ్ళనియం కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళనియాడు. సార్ ఇప్పుడు నిన్న జరగవలసిన సభ ఏదైతే ఉందో అది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి నేను 2000 మందితోనే నేను సభను ఏర్పాటు చేసుకున్నాను. అయితే దాన్ని కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఈ సభ ఆగిపోయేలా చేస్తున్నారు, కుట్ర పన్నుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇదంతా నిజమే అంటారు? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక పండగ రోజు. సందర్భం లేని చోట నేను సభలు పెడతా, నేను పీక్తా, నేనేదో పొడుస్తా అంటే తెలంగాణ పోలీసు వ్యవస్థ ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు ప్రజలకు ఇబ్బంది కలగనిచ్చే ఏ పని కూడా చేయదు. కాబట్టి సందర్భం చూసుకొని పెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ప్రజలు తెలుస్తారు ఎవడు కేఏ పాల్ల ఎవరు అనేది ప్రజలందరికీ తెలుసు. 5 నిమిషాలు చక్కగా నిలబడి మాట్లాడలేని పవన్ కళ్యాణ్ ఇవాళ తెలంగాణ చరిత్ర గురించి మాట్లాడే స్థాయి ఆయన. ఇవాళ గద్దర్ లాంటి ప్రజా గాయకుడికి అన్నం పెట్టిన కారు కొనిచ్చినని మాట్లాడితేనే అతని చిల్లరతనం ఏందనేది ప్రజలందరూ కూడా గమనించారు. తెలంగాణ ప్రజలకు తెలుసు ఎట్లా పాలించుకోవాలనో ఎట్లా చేసుకోవాలో. ఆల్రెడీ మేము తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించుకుని మన ముఖ్యమంత్రి గారు. ఇలాంటి ఏజెంట్లకు ప్యాకేజ్ గాళ్లకు తెలంగాణలో స్థానం ఉండదు. నేను నిజంగా నువ్వు ప్యాకేజ్ స్టార్వా రియల్ స్టార్ అయితే ఆంధ్రాలో చూసుకోవాలి తప్ప తెలంగాణలో నీ డ్రామాలు నీ సినిమా డ్రామాలు ఇక్కడ నడవవు. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏదైతే తెలంగాణలోనే ఈ జనసేన పార్టీ అనేది పుట్టింది, నన్ను ఒక ప్రాంతానికి మాత్రమే పరితం చేసి మాట్లాడుతున్నారు కాబట్టి ఇక నుంచి నేను తెలంగాణకు కూడా వస్తాను, ఇక్కడే ప్రెస్ మీట్లు పెడతాను అంటూ పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. నేనేమంటున్నాను, పోయిన ఎన్నికల్లో కేఏ పాల్ గారు కూడా అన్ని కాన్స్టిట్యున్సీలో పోటీ చేశారు. అతనికి 1-2 ఓట్లు వచ్చి లాస్ట్ ఒక జోకర్గా మారిపోయిండు. నేను అమెరికా విమానాలు ఆపినా, నేను క్లింటన్తో కూర్చున్నా, ట్రంప్తో కూర్చున్నా, రోజు మాట్లాడతానని మాట్లాడేవాడు. లాస్ట్కి అదే తరహాలో పవన్ కళ్యాణ్ కూడా జత అయింది అని అనుకున్నాం. మొన్నటిదాకా కేఏ పాల్ 2 తయారైంది పవన్ కళ్యాణ్. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలివైన వాళ్ళు, పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్న వాళ్ళు. కాబట్టి నీలాగా ప్యాకేజ్ స్టార్లు ఇవాళ నీకు ఏజెంట్లుగా మారే పరిస్థితి ఇక్కడ ఉండదు. నీలాంటి వాళ్ళకు రాజకీయ స్థానం లేదు ఇక్కడ. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుకుంటారు, సాధించుకుంటారు అంతే.